ఈరోజు చాలా శ్రేష్టమైన వాక్యం పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తున్నాం ప్రియులారా. ఈనాటి వాక్య భాగం 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం ప్రియులారా. చాలా శ్రేష్టమైన వాక్యం, అగ్ని పరీక్ష. ఈరోజు మనము జాగ్రత్తగా మీరు నా వైపు చూచి వాక్యం ధ్యానించవలసిందిగా కోరుతున్నాం. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం మనం చదువుకుందాం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియా దేవుని సంగమా, సువర్ణం అనగా బంగారము. అది నశించిపోనప్పుడు ఆత్మీయ సువర్ణం అనగా విశ్వాసము వాటికంటే బలమైనది, అమూల్యమైనది, శ్రేష్టమైనది. ఈ విషయాన్ని పేతురు భక్తుడు తన 1వ పత్రికలో స్పష్టంగా మనకేమని చెప్తున్నాడంటే, బంగారము విశ్వాసము రెండింటికి అగ్ని పరీక్ష ఉన్నట్టు వాక్యము వలన మనకు స్పష్టంగా తెలియబడుతుంది. దేవుని బిడ్డలారా, విశ్వాసం ముందు బంగారమైనను, ఎంత విలువైన బంగారం ఆభరణమైనను అది నిరర్థకమని మనము తెలుసుకోవలసి ఉన్నది. దేవుని బిడ్డలారా, ఈ పై చదవబడినటువంటి వాక్యములో మనం చూసినట్టయితే సువర్ణము అనగా తరిగిపోవునదియు అశాశ్వతమైనదియు చరస్తుగా లోకములో నిర్ధారించబడిన ఆభరణముగా మార్చబడి పాత గిల్లినప్పుడు అది వేరొక రూపముగా మార్చబడాలంటే దాని రూపమును మార్చగలిగిన శక్తి ఒక అగ్నికే ఉంది. దేవునికి స్తోత్రం. బంగారము మేలిమి బంగారము కావాలంటే, బంగారము శుద్ధ సువర్ణమైనటువంటి బంగారముగా కావాలంటే, బంగారము తన పాత రూపము మార్చబడి నూతనమైనటువంటి రూపముగా మార్చబడాలంటే ఆ శక్తి ఎవరికి ఉందండి? అగ్నికి ఉందండి. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా మనం ఒకసారి ఆలోచన చేయాలి. పుటము వేయబడాలా, దానికి ఒక రూపం రావాలంటే, అగ్నికి ఒక రూపం రావాలంటే ఆకర్షణమైనటువంటి రీతిగా మార్చబడాలంటే బంగారముని ఏం చేస్తారట? దానిని అగ్నిలో కాలుస్తారట. దాని అగ్నిలో కాల్చినప్పుడు అది కరిగిపోతుందట. నన్ను ఎందుకు కాలుస్తున్నావు అని అడగదు బంగారము. నువ్వు మార్చబడాలంటే అగ్ని పరీక్ష నీ జీవితంలో రావాలా. నా జీవితంలో కూడా అగ్ని పరీక్షలు మనకు కావాలి. దేవునికి మహిమ కలుగునుగాక. బంగారము మార్చబడాలంటే అగ్నియే ఆ పుటము ఒక కారణము. దేవుని బిడ్డలారా, మీరు జాగ్రత్తగా, మీకందరికీ తెలిసిన విషయం ఏంటంటే, ఆ అగ్ని ఆ పుటము మీద కొన్ని బొగ్గులు ఉంటాయి. దాని మీద ఒక చిన్న ప్లేట్ లాంటిది ఉంటుంది. దాంట్లో అగ్ని పెట్టి దాన్ని ఏం చేస్తారండి? ఇలా తిప్పుతారండి. తిప్పుతూ ఉంటే ఆ నిప్పులు ఆ యొక్క బొగ్గులో నుండి ఏమొస్తుందండి? అగ్ని వస్తుంది. ఈ తిప్పేది ఎవరంటే, నీ జీవితాన్ని మార్చేది ఎవరంటే, నీ బ్రతుకును మార్చేది ఎవరంటే, నువ్వు శుద్ధ సువర్ణముగా మార్చబడాలంటే నీకు శోధనలు తప్పవు. శోధనలు జయించువాడు ధన్యుడని దేవుని వాక్యము సెలవిస్తుంది. శోధనలు లేకపోతే మన జీవితంలో మార్చబడుట అనేది అసంభవము. మన జీవితంలో శోధనలు వస్తాయి. దేవుని బిడ్డలారా, మీ హృదయములు కలవరపడనీయకుడి.
మీ శోధనలు మీ జీవితంలో వస్తాయి దేవుని బిడ్డలారా. అయితే మనకు పరీక్షలు మన జీవితంలో ఉంటాయి. ఎందుకు ఇలా అయింది, ఎందుకు ఈ సమస్య వచ్చింది, ఈ సమస్య నాకే రావాలా, నేను ప్రభువుని నమ్ముకున్నాను కదా, మరి ఇంత నమ్మకం ఉండి నేను మారుమనసు పొందాను, నా పాపములు ఒప్పుకున్నాను, నేను రక్షణ పొందాను, యేసుక్రీస్తు నామములో నేను బాప్తిసం తీసుకున్నాను కదా, మరి నాకు ఎందుకు ఈ సమస్యలు రావాలని నేను అనుకోవచ్చు దేవుని బిడ్డలారా. నీవు ఇంకా మేలిమి బంగారముగా మార్చబడాలంటే, నీ జీవిత విధానము మార్చబడాలంటే, మీ ఆఫీసులో ప్రమోషన్లు రావాలంటే, నీ ఇంటిలో అద్భుత కార్యములు జరగాలంటే, నీ కుటుంబ వ్యవస్థలో ఆశీర్వాదములు రావాలంటే, నీ జీవితంలో దీవెనలు కావాలంటే ఒకటి నీ జీవితంలో శ్రమలు రావాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. శ్రమలు వద్దని ప్రార్థన చేయకండి. నా జీవితంలో కూడా అనేక శ్రమలు అనుభవించాను, అనేక నిందలు అనుభవించాను, అనేకమైన అవమానాలు, అనేక కష్టాలు అనుభవించాను. కానీ దాని తర్వాత దేవుడు మన జీవితంలో అద్భుతములు జరిగించునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రతి ఆదివారం 7 పాయింట్లు నేను మీతో మాట్లాడుతున్నాను. మొదటిది క్లుప్తంగా నేను వెళ్తాను. మొదటి అగ్ని పరీక్ష. ఏంటి చెప్పండి? అగ్ని పరీక్ష. పుట్టంలో నేను వేయబడితేనే కానీ అది మేలిమి బంగారం కాదు. నీ జీవితము అద్భుతముగా మార్చబడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటిది అబ్రహాము యొక్క విశ్వాస పరీక్ష. ఒక రకంగా అబ్రహాము అగ్ని పరీక్షలో దహించబడుతున్నాడు. అగ్ని లాంటి పరిశోధనలో ఆయనకు వచ్చినటువంటి పరీక్ష చాలా భయంకరమైనటువంటి పరీక్ష. దేవుడు అబ్రహామును పరిశోధించాలని ఆశపడుతున్నాడు. నీ జీవితంలో ఒక మేలు జరగాలంటే, నీ జీవితంలో నీ బిడ్డలు, నీవు, నీ కుటుంబం ఆశీర్వదించబడాలంటే, రాబో తరములో దేవుడు నీ బిడ్డల పట్ల ఒక అనాది సంకల్పము నెరవేర్చబడాలంటే నీవు ఒక పరీక్ష ఎదుర్కోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆత్మీయ జీవితంలో సువర్ణముగా మార్చబడాలి, నీ కుటుంబం మార్చబడాలంటే ఆదికాండం 22వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనము చదువుకుందాం ప్రియులారా. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహమా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా నేను. 2వ వచనం, అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదానిని దహన బలిగా అతన్ని అర్పించుమని చెప్పాను. జాగ్రత్తగా ఈ వాక్యము ధ్యానించాలా. లేక పుట్టాడు ఇస్సాకు. ఇస్సాకు అంటే నవ్వు. తండ్రి ఎంతగానో, తల్లి ఎంతగానో ఆ లేక పుట్టినటువంటి ఆ వృద్ధాప్యములో పుట్టినటువంటి ఆ సమయంలో ఆ ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకు లేకపోతే ఇంకా నెక్స్ట్ జనరేషన్ లేదు. అయితే ఉన్నదొక్క కుమారుని కొరకు దేవుడే ముఖాముఖిగా అబ్రహాముతోటి ఏమంటున్నాడంటే, అబ్రహామా నీకున్న ఒక్క కుమారుడైనటువంటి ఇస్సాకును తీసుకుని వెళ్ళి మోరియా కొండ మీదకు వెళ్ళి అక్కడ ఆయనను దహన బలిగా అర్పించమని దేవుడు చెప్తూ ఉన్నాడు అబ్రహాముతో. అబ్రహాము గుండె పగిలిపోయింది. అబ్రహాము పరీక్ష మొదలైంది, విశ్వాస పరీక్ష. ఎందుకు దేవుడు ఈ పరీక్ష పెట్టాడు అని మనం అనుకోవచ్చు. కానీ దేవుని బిడ్డలను దేవుడు ఎప్పుడు కూడా తృణీకరించేవాడు కాదు. ఆయన ప్రేమామయుడు, కరుణామయుడు, దయామయుడు, ఆయన వాత్సల్యత కలిగినటువంటి వాడు. నీ జీవితంలో ఏదన్నా శోధన వచ్చిందంటే శోధనలు జయించేవాడు ధన్యుడని బైబిల్లో ఉన్నట్టుగా ఏదో ఒక రోజున నీకు దేవుడు మంచి కార్యము చేయబోతున్నాడని నమ్మాలా. హల్లెలూయా. 2వ వచనములప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతంలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాడు. దేవుని బిడ్డలారా,
ఈ పరిశోధనలో అబ్రహాము తనలో ఉన్న విశ్వాసము అను అమూల్యమైన బంగారము లాంటి విశ్వాసము బహు ఏకాగ్రతగా చలించని రీతిలో కాపాడుకుంటున్నాడు. ఇప్పుడు ఈ విశ్వాస పరీక్షలో గెలవాలా వద్దా? అబ్రహాముకున్నటువంటి చాలా మంచి విశ్వాసం, ఆయన విశ్వాసాలకు తండ్రి అంటారండి. అబ్రహాం ఏం చేశాడట? ఒక్క మాట కూడా పలకకుండా, దేవునితో ఎదురు సమాధానం చెప్పకుండా, దేవుని నుండి దూరము పారిపోకుండా, దైవ చిత్తానుసారముగా అబ్రహాము తన్ను తాను తగ్గించుకొని, ఒకవేళ భార్యకు చెప్తే ఏమవుతుందో అనుకున్నాడో ఏమో, లేకపోతే బంధువులకి చెప్తే ఏమైనా అయిపోతుందేమో అనుకున్నాడేమో, లేక పుట్టాడు వీడు, ఈయన పోగొట్టుకుంటే మళ్ళీ నాకు నెక్స్ట్ తరం లేదు, ఎందుకంటే అప్పటికే బంగారము వెండి ఒంటెలు అన్నీ సంపాదించుకున్నాడు అబ్రహాము, ఇంకా ఏమి పరిస్థితి అని చెప్పి అనుకొని ఆయన బాధపడుతున్నాడు ఉండొచ్చు. కానీ దేవుని మాటకు లోబడుతున్నాడు. దేవుని బిడ్డలారా, మనము దేవుని మాటకు లోబడుతున్నామా? లోక సంబంధమైన ఇచ్చలకు, లోక సంబంధమైన ఆశలకు, లోక సంబంధమైనటువంటి ఈ యొక్క లోక సంబంధం ఏది కూడా ఆశించలేదు అబ్రహాము. అతడు నీతిగా ఎంచబడాలంటే, ఆయన విశ్వాసమును కాపాడుకోవాలంటే అబ్రహాము దైవ చిత్తానుసారంగా జీవించాలని ఒక ప్రణాళికను సిద్ధం చేసుకున్నాడు. నేను ఎవరి మాట వినను, దేవుడు చెప్పాడు. లోపల మండుతూ ఉంది, లోపల కుమిలిపోతూ ఉన్నాడు, లోపల బాధపడుతూ ఉన్నాడు. అయ్యో ఎట్లా అని చెప్పి బాధపడుతున్నాడు. అయినా నేను దేవుని మాట వినాలి అని చెప్పి తీర్మానం చేసుకొని ఆయన తన కుమారుడైనటువంటి ఆ యొక్క ఇస్సాకును మోరియా కొండ మీదకి తీసుకుని వెళ్ళి ఆయన బలిపీఠం మీద పరుండబెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఒక మాట అంటాను మీతోటి, అబ్రహాము తెలియకపోవచ్చు, రేపటి దినాన ఆయన అబ్రహాము కుమారుడైన ఇస్సాకు గర్భములో నుండి అనేక వేల మంది ప్రజలు వస్తారు, గొప్ప గొప్ప సైంటిస్టులు వస్తారు, గొప్ప గొప్ప రాజులు వస్తారు, గొప్ప గొప్ప అనాది సంకల్పము దైవ చిత్తాల ప్రకారంగా ఆయన విశ్వాసమును బట్టి ఆయన గర్భములో నుండి దేశ ప్రపంచ లోకములో ఉన్న వారందరూ కూడా అబ్రహాము సంతానమని ఆయనకు తెలియకపోవచ్చు. కానీ ఒక్కటి మాత్రము దైవ చిత్తం ఏంటంటే, దేవుని ప్రణాళికను నెరవేర్చాలంటే ముందు అబ్రహాముని టెస్ట్ చేస్తున్నాడండి. నిన్ను కూడా దేవుడు టెస్ట్ చేస్తున్నాడు, నన్ను కూడా దేవుడు టెస్ట్ చేస్తున్నాడు. నువ్వు ఎంతవరకు నిలబడగలుగుతావు? రేపన్న రోజు నిన్ను ఆశీర్వదిస్తే నువ్వు ఉంటావా, లేకపోతే వెనకపోతావా? నిన్ను ఆశీర్వదిస్తే ధనం వైపు చూస్తావా, నా వైపు చూస్తావా? ఎంతవరకు నువ్వు నిలబడగలుగుతావని అబ్రహాముకు ఒక అగ్ని పరీక్ష పెడితే అబ్రహాము గెలిచాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. తన కుమారుని వెనుకాడ తీయక ఆయన కుమారుని తీసుకుని వెళ్ళి బలిపీఠం మీద పడుకోబెట్టి కత్తి పైకి తీశాడండి. He lifted the sword to kill his own son. తన కుమారుని చంపడానికి వెనుకాడ తీయలేదు. దేవుని బిడ్డ, 2 నిమిషాల్లో ఆ కత్తికి కడుపులో దిగుంటే కుమారుడు చనిపోతాడండి. కానీ అగ్ని పరీక్షలో దేవుడు చూస్తూ ఉన్నాడు, పొడుస్తాడా లేదా, నేను చంపమన్నాడు చంపుతాడా లేదా, నా మాట ఆయన వింటాడా లేదా అని చెప్పి ఆలోచన చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అబ్రహాము ఎత్తనేస్తాడు కత్తి. అలా దించబోయే లోపల పరలోకము నుండి దేవదూత దిగి వచ్చి, అబ్రహామా దిగి తీసేయి, నీ కత్తి దించమంటున్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డ, ఆ యొక్క పొదలో నుండి చిక్కబడినటువంటి ఒక గొర్రె పిల్ల కేకలు వేస్తుంది, అరుస్తుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ గొర్రె ఆ యొక్క యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉంటుంది. నీకు బదులుగా మన యేసయ్య కలవరి సిలువలో అని గొలకొత్తా కొండ మీద మన కొరకు సిలువలో వ్రేలాడి తీయబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియా దేవుని సంగమా, ఈరోజు నువ్వు ఒక తీర్మానం చేసుకో. నీ జీవితంలో ఒక అగ్ని పరీక్ష ఉంటుంది.
దానిలో నువ్వు నెగ్గితే రాబోవు కాలములో నీవు నీ బిడ్డలు తరతరములు ఆశీర్వదించబడతారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ పరిశోధనలో అబ్రాహాము తనలో ఉన్న విశ్వాసము అమూల్యమైనటువంటి బంగారమును మనకు కనబడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అబ్రహాములోని విశ్వాసము దేనికంటే గొప్పదండి, దేనికంటే అమూల్యమైనది? బంగారము కంటే అమూల్యమైనది. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవ అగ్ని పరీక్ష, యాకోబు యొక్క విశ్వాసము యొక్క పరీక్షను మనం ధ్యానిస్తూ ఉన్నాం. యాకోబు విశ్వాసానికి దేవుడు అగ్ని పరీక్ష పెట్టాడు. యాకోబుతో దేవుని యొక్క విశ్వాస పరీక్ష ఎటువంటిదంటే, భార్య బిడ్డల బంధము నుండి యాకోబును తప్పించి ఏకాకినిగా చేసి తెల్లవారు వరకు యాకోబుతో పోరాటంతో కూడా అగ్ని పరిశోధన జరిగించాడు. దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా మనము ఏకాకిగా దేవుడు చేసేస్తాడండి, ఏమీ లేనివాడుగా చేసేస్తాడండి. ఎందుకంటే నువ్వు ఎంతవరకు నిలబడగలుగుతావు అనేది ఒక అగ్ని పరీక్ష. దేవుని కొరకు నిలబడతావా? యాకోబు జీవితంలో కూడా తన కుటుంబానికి దేవుడు దూరం చేశాడు, తండ్రులను దూరం చేశాడు, అన్నదమ్ములను దూరం చేశాడు. ఇప్పుడు మిగిలింది ఒక్కడు, ఆయన యాకోబు. ఆదికాండం 32:24 చూస్తున్నట్టయితే, యాకోబు ఒక్కడు మిగిలిపోయాను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. 28 అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యాకోబు అనగా మోసగాడు. వాళ్ళ అన్నను మోసం చేశాడు, తన తండ్రిని మోసం చేశాడు. యాకోబులో పేరులోనే ఉన్నది ఆయన మోసగాడని. ఆయన జీవిత యాత్రను ఇంతవరకు కూడా మోసపు జీవితం, అన్యాయపు జీవితం, అబద్ధాల జీవితంలో ఉన్నటువంటి యాకోబు ఆయనని పరీక్ష పెట్టాడు. పరీక్షలో నెగ్గుతాడా లేదా? ఎందుకంటే యాకోబు గర్భములో నుండి 12 రాజులు రాబోతున్నారు. యాకోబు గర్భంలో నుంచి 12 గోత్రములు రాబోతున్నారు. ఆయనను ఆశీర్వదించాలా వద్దా అంటే ముందు ఆయనకు పరీక్ష కావాలా. ఎంతవరకు నా కొరకు నిలబగలుగుతాడని చెప్పి యాకోబును పరీక్ష చేస్తా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆదికాండం 32:24 యాకోబు ఒక్కడు మిగిలిపోయాను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కడే మిగిలిపోయాడు. నో వన్ విత్ జేకబ్, హి వాస్ ఆల్ అలోన్. ఆయన ఒంటరిగా మిగిలిపోయాడు. నీ జీవితంలో కూడా కొన్నిసార్లు పరిస్థితుల ప్రభావమును బట్టి చూస్తే నిన్ను ఒంటరిగా దేవుడు చేశాడు అంటే భయపడవద్దు. దేవుడు ఏదో ఒక పరీక్ష నీకు పెడతాడు. ఆ పరీక్షలో నువ్వు నెగ్గావు, పాస్ అయ్యవు అంటే నూతన ఆశీర్వాదమును, నూతన ఫలముతో, నూతన దీవెనలతో దేవుడు నిన్ను నింపబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను ఒంటరి వాడిని అనుకోవద్దు, నేను ఒంటరి దానను అనుకోవద్దు. నీ పట్ల దేవుడైన యెహోవా నీ పక్షాన ఉండి వ్యాజ్యమాడబోతున్నాడు. ఆయన నీకు సహాయము చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆయన నీకు మేలు చేయడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. కానీ నీవు చేయవలసింది ఏంటంటే, ఒక నరుడు ఎవరితో పెనుగులాడుతున్నాడు. ప్రియా దేవుని బిడ్డ, నీ జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు నువ్వు చేయవలసింది ఏంటంటే, నువ్వు ఒంటరిగా ప్రభువుతో పోరాడాలా, ప్రభువుతో ప్రార్థన చేయాలా, దేవుని సన్నిధిలో అంగలార్చాలా, నువ్వు దేవుని సన్నిధిలో కన్నీరు కార్చాలా. పోరాడు. నీకు జయం వచ్చే వరకు పోరాడాలా, నీకు విజయం సంపాదించే వరకు ప్రభు సన్నిధిలో ఉండి దేవుని సన్నిధిలో పోరాడాలా. ప్రియ దేవుని బిడ్డ, పోరాడి 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 చివరికి ఏం జరిగిందండి? 28 చూస్తే, అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే నీ పేరు ఇంతవరకు నువ్వు మోసగాడివి, కానీ ఇప్పుడు నీ పేరు మోసగాడు కాదయ్యా. నీ పేరు మార్చేశాను, నీ బ్రతుకు మార్చేశాను.
నీ జీవితాన్ని మార్చేశాను, నీ కుటుంబంలో ఉన్న శాపములుగా మార్చేసి ఆశీర్వాదముగా నేను మార్చేశాను. ఇక మీదట నీవు నీ పేరు ఇశ్రాయేలు అనబడునని దేవుడే మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అగ్ని పరీక్షలో యాకోబు గెలిచినందున దేవుడు యాకోబును ఆశీర్వదించి అతని పేరును మార్చి ఇశ్రాయేలుగా నామకరణము చేసినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఇటువంటి విశ్వాస పరీక్షలో యాకోబు చలించిన సంకల్పమును దైవత్వమునకు ప్రీతికరమైనటువంటి జీవితం జీవిస్తూ తన విశ్వాసం బలము చేత యాకోబు 12 గోత్రాలకు తండ్రిగా మార్చబడ్డాడు. హల్లెలూయా చెప్తారు అందరు కూడా. హల్లెలూయా. ఎప్పుడైనా అనుకున్నాడా యాకోబు నేను 12 గోత్రాలకే నేను తండ్రిగా అవుతానని ఎప్పుడైనా అనుకున్నాడా? ఇందాక అబ్రహాము ఆయన విశ్వాసులకు తండ్రి అని పేరు వచ్చింది. అలాగే యాకోబు ఆయన 12 గోత్రాలకే ఆయన దేవునికి స్తోత్రం తండ్రిగా మార్చబడ్డాడు. దేవుని బిడ్డలారా, నీవు కూడా దేవుని సన్నిధిలో యథార్థమైన నీతిగా బ్రతుకున్నట్టయితే, ప్రభువు కొరకు జీవిస్తే, దేవుడు పెట్టిన పరీక్షలో దేవుడు నీకు విజయం ఇస్తే, నువ్వు గెలిస్తే మాత్రము, లేకపోతే ఆ పరీక్షలో పాస్ అయితే దేవుడు అద్భుతం రీతిగా నీ జీవితాన్ని కుటుంబాన్ని దేవుడు మార్చడానికి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, దేవుడు నీ కుటుంబాన్ని దేవుడు దీవించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. ఆయనకు కావాల్సిందల్లా ఒకటే, ఏంటంటే దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేయాలి. దేవునికి స్తోత్రం. ఈరోజు నాకు చాలా సంతోషం వేసిందండి. పాస్టమ్ గారు నిలబడి ఆత్మాభిషేకముతో ఆరాధన చేస్తూ ఉంటే దేవుని పరిశుద్ధాత్మగ్ని మన మధ్యలో దిగి వచ్చి సంచారము చేస్తున్నట్టుగా నేను గమనించాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దైవ కుమారునికి పితామహునిగా ఆయన యాకోబు చేయబడినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. 3వ అగ్ని పరీక్ష యోబు యొక్క విశ్వాస పరీక్ష. దేవుని బిడ్డలారా, యోబుకు పెట్టబడిన అగ్ని పరీక్ష విషయంలో మనం ఆలోచిస్తే, యోబు యొక్క సంపద, అంతని యొక్క కుటుంబము, మంది మార్పులను సమస్తమును దేవుని అగ్ని పరిశోధనలో పూర్తిగా కాలిపోయింది. ఆయన కుటుంబములు అన్నీ లయమైపోయినాయి. ఆయన అన్నీ పోగొట్టుకున్నాడు. ఆఖరికి కుమార్తెలు కూడా చనిపోయారు. దేవుని బిడ్డలారా, ఆస్తంతా పోయింది. ఒంటెలన్నీ కూడా ఎవరు ఎత్తుకుపోయారు. చివరికి మిగిలిందల్లా కూడా ఎవరండి? ఒట్టి యోబు ఒక్కడే ఉన్నాడు. యోబు ఒక్కడే ఉన్నాడు. ఏమి చెయ్యాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో యోబు ఉన్నాడు. చిల్ల పెంకలతో శరీరమును ఆయన రాసుకుంటూ ఉన్నాడు. ఆయన ఏమి చేయాలో ఆఖరికి చనిపోవాలా అనుకున్నాడేమో నాకు తెలియదు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే యోబు బాగా ప్రేమించిన తన భార్య కూడా వచ్చి, తన భార్య చెప్పిన మాట ఏంటో తెలుసా దేవుని బిడ్డలారా? ఒక్కసారి ఆయనను దూషించి నీవు చనిపోవచ్చు కదా అని అన్నది. యోబు యొక్క విశ్వాసము చాలా గొప్పది. యోబు ఏమంటున్నాడో తెలుసా? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనును, ఆయనకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. విశ్వాస పరిణామములో నీ విశ్వాస జీవిత విధానం ఎలా ఉందో ఒకసారి నువ్వు పరీక్ష చేసుకో. దేవుని బిడ్డలారా, యోబు గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనములో, అతడు ఇంకా మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి దేవుని అగ్ని ఆకాశము నుండి పడి గొర్రెలను పనివారిని రగులబెట్టి కాల్చివేశాను. దానిని నీకు తెలియజేయటకు నేను ఒక్కడినే తప్పించుకొని వచ్చి ఉంటున్నాను. 17వ వచనం, అతడు ఇంకా మాట్లాడుచుండగా మరి ఒక్కడు వచ్చి కల్దీయులు 3 సమూహములుగా వచ్చి ఒంటెల మీద పడి వాటిని కొనిపోయి ఖడ్గము చేత పనివారిని చంపిరి. నీకు దానిని తెలియజేయటకు నేను ఒక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నాను అని పోగొట్టుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, దెబ్బ మీద దెబ్బ తన జీవితంలో ఒక్కొక్కటి అన్ని పోగొట్టుకుంటున్నాడు. 18వ వచనం, అతడు మాట్లాడుచుండగా వేరొకడు వచ్చి
నీ కుమారులు నీ కుమార్తెలు తమ అన్న ఇంట భోజనము చేయొచ్చు, ద్రాక్షారసము పానము చేయుచుండగా అయ్యో ఎంత భయంకరం, వాళ్ళు కూడా చనిపోయారు. దేవుని బిడ్డలారా, 21వ వచనం, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరనై వచ్చుతిని, దిగంబరనై అక్కడికి తిరిగి వెళ్ళదను. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. అందుకు ప్రతిఫలముగా యోబు దేవుని చేత 2 అంతల ఈవిని పొంది బహుగా ఆశీర్వదించబడినట్టుగా చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, అన్నీ పోగొట్టుకున్నాడు. దేవుని బిడ్డలారా, వాళ్ళు చనిపోయారు, నేను కూడా చనిపోతే బాగున్నాను అనుకున్నాడా? ఎక్కడ కూడా యోబు తన నోటితో ఒక్క పాపపు మాటలు లేకపోతే దేవునికి విరోధమైన మాటలు పలకకుండా జాగ్రత్తగా తన మనస్సును, తన హృదయమును, తన పెదవులను కాచుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోబు కూడా ఎవరి మీద ఆధారపడ్డాడండి? దేవుని మీద ఆధారపడ్డాడండి. మనము కూడా ఏదన్నా కీడు జరిగితే డోంట్ వరీ, మన దేవుడు మన పక్షాన ఉన్నాడు. సమస్య వచ్చినప్పుడు భయపడవద్దు. మన దేవుడు మనకు ఒక పరీక్ష పెట్టాడు అనుకోవాలా, ఆ పరీక్షలో గెలిస్తే మాత్రము మనము 100 దీవెనలు దేవుడు మన పక్షాన ఉండి చేస్తాడు. ఏదైతే యోబు జీవితంలో నమ్మకంగా తన విశ్వాసమును కాపాడుకున్నాడో ఆ యొక్క యోబు 2 ఆశీర్వాదమును దేవుడు ఆయనకి ఇచ్చినట్టుగా చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియా దేవుని సంగమా, నీవు కూడా ఒక్కసారి పరీక్ష నీ జీవితంలో ఎదురైందంటే, ఎందుకు ఇలా అయిపోతుంది, ఎందుకు ఇలా బ్రతకాలా, ఎందుకు నా జీవితం ఇలా కొనసాగాల అనుకుంటే కాదో, నమ్మకముగా అబ్రహాము చేసిన ప్రార్థన నువ్వు చేయి. ఒంటరిగా ఉన్నటువంటి యాకోబు ప్రార్థన నువ్వు చేయి. అలాగే యోబు కూడా ఒంటరిగా ఉన్నప్పుడు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశాడు. మరి నువ్వు చేస్తావా? నేను చేయాలి. అందరూ కలిసి మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. 4వ అగ్ని పరీక్ష. అగ్ని పరీక్ష. హల్లెలూయా చెప్పండి అందరూ కూడా. హల్లెలూయా. మన జీవితంలో అగ్ని పరీక్షలు వస్తాయి. అది రాకపోతే నీకు ఆశీర్వాదం లేదు. అది రాకపోతే నీ జీవితంలో దీవెనలు రావు. దాన్ని గెలవాలా వద్దా అనేది మంచి పోరాటము పోరాడుతున్నాడు పౌలు భక్తుడు అంటున్నాడు తిమోతి భక్తుడితోటి, ఆత్మీయ కుమారుడు. మంచి పోరాటము పోరాడి తిని నా విశ్వాసమును కాపాడుకొంటిని, నా పరుగును నేను తుదముట్టించుతునని పౌలు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. మనము దేవుని సన్నిధిలో పెనుగులాడాలా, దేవుని సన్నిధిలో పోరాడాలా. దేవుని సన్నిధిలో నీవు నన్ను ఆశీర్వదించే వరకు నేను నిన్ను విడవను యాకోబు అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఐ నెవర్ లీవ్ యూ లార్డ్. నేను నిన్ను విడవను నాయనా, నువ్వు నన్ను దీవించాలంతే. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు దేవుడు మాట పలకకపోతే అయ్యో నా ప్రార్థన దేవుడు ఆలకించట్లేదని నువ్వు అనుకోవచ్చేమో, దేవుడు నా మాట వినట్లేదని నువ్వు అనుకోవచ్చు. లేకపోతే ఇంట్లో సమస్యలు వచ్చినప్పుడు దేవుడే ఉంటే నాకు ఇది జరుగుతుందా అని అనుకోవచ్చు. కానీ నువ్వు ప్రభు సన్నిధిలో పోరాడవలసినది చాలా ఉంది. దేవునికి స్తోత్రం. 4వ అగ్ని పరీక్ష ఏంటంటే షడ్రకు మేషకు అబేద్నెగో ఆ యొక్క దేవుడు భయంకరమైన అగ్ని పరీక్ష పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ విషయంలో వారు అగ్నిలో వేయబడినప్పుడు బంగారము కంటే వారి విశ్వాసము గొప్పదని రుజువు చేసుకున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. షడ్రక్ మేషక్ అబేద్నెగో వీరిని ముగ్గురిని కూడా ఆ రాజులు లేకపోతే ఆ సైన్యాధిపతులు అన్నారు, రాజు యొక్క ప్రతిమను నువ్వు మ్రొక్కకపోతే మిమ్మల్ని నేను అగ్ని గుండములో పడవేస్తాను. అగ్ని పరీక్ష. నీవు మొక్కకపోతే, దాని యొక్క ప్రతిమకు మొక్కకపోతే నువ్వేం చేస్తావట? అగ్ని గుండంలో పడవేసే పరిస్థితి నీ జీవితంలో ఏర్పాటవుతుంది. నీవు నేను కూడా కొన్నిసార్లు ఆ యొక్క పరీక్ష మన జీవితంలో వస్తాయి. దేవుని బిడ్డలారా, మరణము నాకు ఏది వచ్చినా నేను తెగిస్తాను, భయపడను. నువ్వు తీర్మానం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం చూస్తే
మరియు తన సైన్యములో నుండి బలిష్ఠులలో కొందరిని పిలువనంపించి శద్రకును మేషాకును అబేద్నెగోను బంధించి వేడిమి గల మండుచున్న అగ్నిగుండములో వేయడని ఆజ్ఞయగా. 21వ వచనం, వారు వారి అంగీలను నిలువు చంగీలను పై వస్త్రములను తక్కిన వస్త్రములు తీయకయే ఉన్న పాటున ముగ్గురిని వేడిమి కలిగి మండుచున్న ఆ అగ్ని గుండము నడుమ పడవేసిరి. 25వ వచనం, అందుకు రాజు, నేను 4 మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను, వారికి హాని ఏమీ కలగలేదు. 4వ వాని రూపము దేవదూతల రూపము పోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. ఈ వాక్యము చాలా జాగ్రత్తగా మీరు ధ్యానించి చూసినట్టయితే ఆ యొక్క ముగ్గురు షడ్రకు మేషకు అబేద్నెగో మేము చావడానికి కూడా సిద్ధమే, కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆ ప్రతిమకు మేము మొక్కము, ఒకవేళ మేము చనిపోయినా పర్వాలే, మేము దేవుని కొరకు చనిపోతామని తీర్మానం చేసుకొని ఉంటుండగా రానే వచ్చారు ముగ్గురు. ఆ ముగ్గురిని తీసుకెళ్ళి రాజు ఏమని శాసించాడంటే, ఇంకా 7 అంతలుగా తయారు చేయండి అగ్ని మంట. నీ జీవితంలో శ్రమలు ఇంకా 7 అంతలుగా రావచ్చేమో, నీ జీవితంలో భయంకరమైనటువంటి ఆపద నీ జీవితంలో రావచ్చునేమో, నీ కుటుంబంలో సమస్యలు ఎదురయ్యవచ్చునేమో. ఎంతవరకు నువ్వు నిలబడగలుగుతావు అనేది ప్రశ్న, ఎంతవరకు పరీక్షలో పాస్ అవుతావు అనేది పరీక్ష. ప్రియ దేవుని సంగమా, క్రీస్తు కొరకు మన శరీరమును కాల్చబడినప్పుడు భయపడక్కర్లేదు. క్రీస్తు కొరకు మనం విశ్వాస త్యాగము చేసినప్పుడు మనం భయపడక్కర్లేదు. యెహోవా మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? హల్లెలూయా. షడ్రకు మేషకు అబేద్నెగో యొక్క జీవితంలో చూస్తే వారిని ముగ్గురిని తీసుకుని వెళ్ళి వారు ముగ్గురు కూడా అగ్ని గుండములో పడవేయబడ్డారు. అగ్నిలో నడుస్తున్నారు. ఇప్పుడు ముగ్గురు కూడా అగ్నిలో నడుస్తూ ఉన్నారు. అంటే శ్రమలలో నడుస్తున్నారు, వారు బాధలలో నడుస్తున్నారు, వారి ఇబ్బందులలో నడుస్తున్నారు. కొన్నిసార్లు మన జీవితంలో కూడా శ్రమలలో నడవవలసినటువంటి పరిస్థితులు మన జీవితంలో ఏర్పడతాయి. అటువంటి పరిస్థితుల్లో కూడా దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, వారు ముగ్గురు కూడా వారు ఏం చేస్తున్నారు? అగ్నిగుండంలో నడుచుకుంటా ఊరుకునే, ఎందుకు కాలుతున్నాయి, కాలు కాలుతున్నాయి, చేతులు కాలుతున్నాయి అని అనుకోలేదు. దేవునికి స్తోత్రము. నాకు శ్రమలు వచ్చిందని అనుకోలేదు. వారు చెప్పిన మాట ఏంటంటే, వారు చేసిన పని ఏంటంటే, ముగ్గురు కలిపి చేతులు పట్టుకున్నారట. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదను. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదను. హల్లెలూయా, 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. ముగ్గురు యవనస్తులు పాటలు పాడుకుంటా అగ్నిలో వారు నడుచుకుంటా వెళ్తా ఉంటే వీరు ఎంతవరకు కాలిపోయారో చూద్దామని చెప్పి రాజు ఏం చేశాడట, ఆ కిటికీలు తీసి తొంగి చూస్తూ ఉన్నాడట. బూడిదైపోయారేమో, కాలిపోయారేమో, వారంతా కూడా ఎముకలన్నీ కూడా కాలిపోయారేమో అనుకున్నారు. కానీ రాజు తొంగి చూసే లోపల ముగ్గురు వ్యక్తులు కాదండి అక్కడ నడిచేది, 4వ వ్యక్తి కనబడుతున్నాడు. ఆ 4వ వ్యక్తి ఎవరో కాదు, ఆయన మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. హల్లెలూయా, రబ రికల రబ షిందల రబ. హల్లెలూయా. నీవు శ్రమలలో నుండి దేవునిని స్తుతించి, దేవుడికి ఇష్టమైంది ఎప్పుడో తెలుసా? నువ్వు ఎప్పుడు బాధల్లో ఉన్నప్పుడు దేవుని స్తుతించాలా. యోబు కూడా తన బాధల్లో ఉన్నప్పుడు ప్రభువుని స్తుతించాడు.
కష్టాలలో ఉన్నప్పుడు ప్రభువుని స్తుతించాడు, వేదనలో అవమానంలో ఉన్నప్పుడు ప్రభువుని స్తుతించాడు. నీవు నేను కూడా దేవుని బిడ్డలారా, ఆ షడ్రకు మేషకు అబెద్నెగో వీరి ముగ్గురు కూడా అగ్ని గంధకములలో వారు నడుస్తూ ఉంటే, అగ్నిలో నడుస్తూ ఉంటే ఆ సమయంలో 4వ వ్యక్తిని చూసి ఆ 4వ వ్యక్తి ఎవరు అనగా ఆ పక్కనున్న వారు ఆయన దైవ స్వరూపము వలె అగపడుచున్నాడట. ఎవరా దైవ స్వరూపుడంటే మన యేసయ్య. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ ప్రక్కన యేసయ్య ఉన్నాడన్న సంగతి నీకు తెలుసా? దేవుని బిడ్డలారా, మన ప్రభు మనతో ఉన్నాడు. 5వ అగ్ని పరీక్ష సమయం లేదు. మీరే కాదు, ఇంకా బయట చాలామంది ఈ వాక్యం వింటున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. లైవ్ టెలికాస్ట్ వెళ్తుందండి. వేలాది మంది ప్రజలు ఈ వాక్యం వింటున్నారు. బలపరచబడాలా ప్రియ దేవుని సంగమా? 5వ అగ్ని పరీక్ష ఏంటంటే యేసయ్య ఆ శిష్యులకు పెట్టబడిన అగ్ని పరీక్ష ఏంటంటే యేసు ప్రభు తాను 12 మందిని ఎన్నుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఆ 12 మంది శిష్యులను తన పట్ల ఉన్నటువంటి విశ్వాసమును అగ్ని పరీక్ష పెట్టాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు అన్ని అగ్ని పరీక్షలైనాయి నీ జీవితంలో, నా జీవితంలో. ఎంతవరకు మనం గెలుస్తాం? ఓటమి మాత్రము మన జీవితంలో లేదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఓడిపోనయ్యా, ఓడిపోనయ్యా, ఓడిపోనయ్యా. మన ఓడి సమస్య లేదండి, గెలిపే మన జీవితం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసు ప్రభు 12 మంది శిష్యులను ఆయన ఏం చేశాడట? ఎన్నుకున్నాడట. దీస్ ఆర్ మై డిసైపుల్స్, వీరు నా శిష్యులు అని నన్ను అనుకున్నాడు. దయచేసి మార్కు సువార్త 4వ అధ్యాయం 35 నుండి 39 ఎవరన్నా చదవండి దయచేసి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా చదువుపోతే ఇంకా కొన్ని ఉన్నాయి. ప్రియ దేవుని సంఘంలో మిమ్మల్ని బలపరచడానికి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీకు కొన్ని విషయాలు నేర్పుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన ఎంతగానో ప్రేమించినటువంటి 12 మంది శిష్యులు రేపన్న రోజు ఈ 12 మంది శిష్యులచ్చా భూమిని తలక్రిందులు చేయబోతున్నారన్న సంగతి ఆ 12 మందికి తెలియకపోవచ్చు. నేను గొప్పగా వాడుకోబోతున్నాను, వీళ్ళని, ఈ శిష్యులను గొప్పగా వాడుకోబోతున్నాను, ముందు పరీక్షలో నెగ్గాల అని చెప్పి యేసుక్రీస్తు తన శిష్యులను వెంట పెట్టుకొని ఒక దోణిలో ప్రయాణము చేస్తూ ఉన్నారు. ప్రయాణము చేస్తుంటే సముద్రము మధ్య దాకా వచ్చేసేటప్పటికి ఏం జరిగిందండి? ఆ దోణి మీదికి తుఫాను వచ్చింది, సముద్రము పొంగింది, గాలులు వస్తూ ఉన్నాయి, నీళ్ళు పొంగి 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 అది దోణిలోకి కూడా వస్తూ ఉన్నాయి. శిష్యులు భయపడిపోతున్నారు. దేవుని బిడ్డలారా, అగ్ని పరీక్ష చెప్పండి అందరూ కూడా. అగ్ని పరీక్ష. నీ ఇంటి మీదికి కూడా తుఫాను రాబోతుంది, నీ ఇంటి మీదికి కూడా అగ్ని రాబోతుంది, నీ ఇంటి మీదికి కూడా ఆ యొక్క జల ప్రళయము రాబోతుంది, నీ ఇంటి మీదికి గాలి వీచబోతుంది. కానీ దేవుని బిడ్డ, ఆ శిష్యులు కలవరపడుతున్నారు. దేవుని బిడ్డలారా, కలవరపడుతున్నారు. వాస్తవానికి చెప్పాలంటే ఇది దేవుడే పుట్టించాడు. ఇది దేవుడే ఆ యొక్క తుఫాను రేకెత్తిచ్చాడు. వచ్చినప్పుడు ఏం జరిగిందట? శిష్యులు భయపడిపోయి ఎక్కడ ఎందుకు ఇలా జరిగింది అని భయపడుతుంటే వారిలో పేతురు వచ్చి, యేసయ్యా నీకు భయము రావట్లేదా అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. భయపడిపోతున్నారు. అయ్యా పడవ
చెప్పండి, మునిగిపోతుంది. మన ఇల్లు మునిగిపోతుంది, మన కుటుంబం మునిగిపోతుంది, మన యొక్క జీవితాలు పడిపోతున్నాయి. దేవుడిచ్చినటువంటి సంతానము ఇలా అయిపోతుందని చెప్పి కలవరి పడుతున్నప్పుడు దేవునికి మహిమ కలుగును గాక. యేసయ్య అంటున్నాడు, మీరెందుకు భయపడుతున్నారు? నీ కుటుంబంలో ఈరోజు నేను మీతో చెప్తా ఉన్నాను దేవుని బిడ్డలారా, నీ కుటుంబం శోధనలు వస్తుంటాయి. శోధనలు వచ్చినప్పుడు నువ్వు భయపడొద్దు. ఎందుకో తెలుసా దేవుని బిడ్డలారా, అదే దోణలో మన యేసయ్య కూడా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు ఆ దోణలో ఉన్నాడు. నేను ఉన్నానని తెలిసి కూడా మీరు ఎందుకు భయపడుతున్నారు? మన ఇంట్లో మన యేసయ్య ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మన ఇంట్లో ప్రార్థనలు, కుటుంబ ప్రార్థన చేస్తూ ఉంటే, వ్యక్తిగత ప్రార్థనలు చేస్తూ ఉంటే, మనము మధ్యాహ్నం సాయంత్రము మనము దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనతో ఎప్పుడు కూడా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు యేసు లేచాడట, గాలిని గద్దించగా గాలి అణిగిపోయింది. సముద్రమును గద్దించగా సముద్రము నిమ్మలమైపోయింది. ఆయన తుఫాను గద్దించగా తుఫాను ఆగిపోయింది. శోధనలు నీ ఇంటికి రాకుండా కాపాడేవాడు మన యేసయ్య. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అగ్ని పరీక్షలో కొన్నిసార్లు నీ కుటుంబంలో సమస్యలు వస్తూ ఉంటాయి దేవుని బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా. గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని అక్కడున్న వారందరూ కూడా విభ్రాంతి పడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇంకా 2 పాయింట్లు చెప్పి నేను ముగిస్తాను దేవుని బిడ్డలారా. 6వ అగ్ని పరీక్ష, యేసు ప్రభువుకు పెట్టబడిన అగ్ని పరీక్ష దేవుని బిడ్డలారా. ఏమండి, ఇది మానవులకా దేవునికా? అమ్మో, సాతానుగాడు ఎవరిని విడిచిపెట్టాడండి. సాతానుగాడు ఎవరిని విడిచిపెట్టాడు? యేసు ప్రభు శిష్యులకి, యోబుకి, యాకోబుకి, అబ్రహాముకి, అందరి మీద వాడు చేసేది దండయాత్ర. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం గెలుస్తామండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దైవ కుమారుని దేవుడే పరిశోధన చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు దేవుడు పరీక్ష ఎవరిని పరీక్ష చేస్తున్నాడు? ఇప్పుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని. లూకాసు వార్త 4:1 యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి ఆత్మచేత అరణ్యమున కొనుపోబడి 40 దినముల ఉపవాది చేత పరిశోధింపబడినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, యేసు కూడా శోధనండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, 40 పగలు 40 రాత్రులు దివారాత్రములు 40 రోజులు ఆయన ప్రార్థన చేసి ముగించి, దేవుని బిడ్డలారా, ఆత్మచేత ఆయన అరణ్యమును కొనుపోబడినప్పుడు 40 దినములు అపవాది చేత శోధింపబడ్డాడు. వెంటనే నువ్వు ఉపవాసం ఉంటే సైతాను పట్టుకుంటాడు. తెలుసా మీకు? ఎప్పుడైతే నువ్వు బాగా ఉపవాసం చేస్తావో, ఎప్పుడైతే కన్నీటి ప్రార్థన చేస్తావో, సాతాను నిన్ను వెంబడించక తప్పదు. వస్తాడు నీ దగ్గరికి సాతాను. కానీ దేవుని సంగమా, దానిలో నువ్వు నెగ్గాలా. 3 రకములైనటువంటి శోధన ఏంటంటే, రాళ్లను రొట్టెలుగా చేసుకొని మన దేవుని చేతిలో అధికారం లేదా? కుంటివారిని, గుడ్డివారిని, మూగవారిని, అంగహీనులను, ఆఖరికి చనిపోయిన వారిని కూడా లేవనెత్తగలిగినటువంటి మన యేసయ్యకి రాళ్లను రొట్టెలుగా చేయలేడా? కానీ ఒక మాట, వాడి మాట మనం వినకూడదండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాడి మాట మనం వినకూడదు. రెండవది ఏమంటున్నాడండి, ఎత్తైన కొండ మీద తీసుకెళ్ళి అక్కడి నుంచి నువ్వు దూకితే దేవదూతలు ఎత్తి నిన్ను పట్టుకుందరు. సాతాను గాడు చెప్పే మాటలు. ఎవరి మాట వింటావు నువ్వు? దేవుని మాట వినటానికి నువ్వు ఇష్టపడుతున్నావా? సాతాను మాటకి వినాలని నువ్వు ఇష్టపడుతున్నావా? దేవుని బిడ్డలారా, దేవుని మాట వినాల మనం. దేవుడు తండ్రి చిత్తానుసారంగా జీవిస్తున్నాడు. అక్కడ కూడా సాతాను ఓడిపోయాడు. 3వది, ఎత్తైనటువంటి పర్వతాముని కొండ దగ్గర తీసుకెళ్ళిపోయి ఒకసారి యేసయ్యకి ఏమని చూపిస్తున్నాడండి, ఇవన్నీ చూడు,
ఈ రోజుల్లో మన విశ్వాసులకు ఇదే సైతాన్ గాడు నేర్పించేది. ఆదివారం దేవుని సన్నిధికి రండి నాయనా, ఆరాధన చేయండి, పరిశుద్ధాత్మ శక్తి పొందుకుందాం, దేవుని అభిషేకం పొందుకుందాం. పరిశుద్ధాత్మ లేకపోతే మన జీవితమే లేదు అని చెప్పి మనం అనుకుంటే దేవుని వాక్యం చెప్తుంటే మనుషులు ఏం చేస్తున్నారండి? ఆదివారము కూడా లోక సంబంధమైనటువంటి వాటి కొరకు సాతాను చెప్తున్నాడండి. ఎవరి మాట వినాలా మనము? దేవుని మాట విందామా, సాతాను మాట విందామా? 6 దినములు కష్టపడి 7వ దినము పరిశుద్ధ దినము, ప్రతిష్టమైన దినము, పరిశుద్ధమైన దినము. ఆ దినములో నువ్వు ఏ పని చేయకూడదు, ఆ దినములో ఎక్కడికి వెళ్ళకూడదు, ఆ దినములు దేవుని మాత్రమే సేవింపవలనని వాక్యం చెప్తుంటే సాతాను గాడు ఏమంటున్నాడు? ఇవన్నీ కూడా నీకు ఇచ్చేస్తాను, ఒక్కసారి నా కాళ్ళకు సాగిలపడు. సాతాను గాడు ఎవరితో అంటున్నాడండి? మన పరమ తండ్రి, మన లోక రక్షకుడు, ఈ సృష్టికారులు కూడా ఇదే చెప్తారు. ఈ ఆదివారం పనిచేస్తే నీకు డబ్బులు ఓట్టి ఇస్తారండి, ఈ ఆదివారం పనిచేస్తే నీకు ఇంకా 10 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తానండి. సాతాను గారు చెప్పేది లేదు. దేవుని బిడ్డలారా, నాకు ఏది వద్దు, నా ప్రభువు కావాలా, నాకు ఆరాధన కావాలా, నాకు దేవుని సన్నిధి కావాలా, దేవుని ప్రసన్నత కావాలా, దేవుని యొక్క దర్శనము కావాలనుకున్న వారు మాత్రము ఆదివారం దేవుని సన్నిధికి వచ్చి ఆత్మతో సత్యముతో ఆరాధన చేస్తారు. యేసయ్య ఏమన్నాడో తెలుసా? సాతానా, సాతానా వెనక్కి వెళ్ళిపోమన్నాడు. చిన్న ముఖం చేసుకొని సాతాను వెళ్ళిపోయింది. దేవుని బిడ్డలారా, ముగిస్తున్నాను 7వ మాట, ఆఖరి మాట జాగ్రత్తగా వినండి. 7వది అగ్ని పరీక్ష. విశ్వాసికి అనగా నీకే పెట్టబడినటువంటి అనగా సంఘమునకు కూడా ఈ పరీక్ష ఉంది. దేవుని బిడ్డలారా, నీ విశ్వాసం ఎలా ఉందో నా ప్రశ్న. ఒక దైవజనుడిగా నేను మీతో ఒక ప్రశ్న వేస్తున్నాను. నీ విశ్వాస పరీక్ష ఎలా ఉందో, నీ విశ్వాస పరిణామం ఎలా ఉందో చూడు. నీకు పెట్టబడినటువంటి అగ్ని పరీక్షలో విజయం సాధించాలనే విశ్వాసం నీకున్నదా? దేవుని బిడ్డలారా, 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 7వ వచనములు చూస్తే, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదాయి. యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. దేవునికి స్తోత్రం. ఈ రోజుల్లో ఎవరిని సంతోషపెట్టాలనుకుంటున్నావు? వాడబారని కిరీటము నీ కొరకు దాచబడి ఉన్నది. అతిశయ కిరీటము నీ కొరకు దేవుడే సిద్ధం చేశాడు. దేవుడు అన్నీ నీకు సమచేశాడు. పరీక్షలో నువ్వు నెగ్గితే ఎవరు పొందుకోనటువంటి ఆశీర్వాదము నువ్వు పొందుకోగలుగుతావు. దేవునికి స్తోత్రం. మీ విశ్వాసము శోధనల చేత పరీక్షకు నిలిచి ఉండాలి. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సువర్ణమును అంటే నీ విశ్వాసమును అగ్ని చేత పరీక్షించే విధముగా విశ్వాసి యొక్క విశ్వాసమును కూడా దేవుడు పరిశోధిస్తున్నాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనములో, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తనను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటమును పొందును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియా దేవుని సంగమా, అందరు ఇక్కడ చూడండి. నిద్రించుచున్న నీవు మేలుకొని యేసుక్రీస్తు ప్రకాశమానమైనటువంటి వెలుగును చూద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకంలో లోక సంబంధమైన మనుషులు నిన్ను ఎంత మభ్యపెట్టినా అది కేవలము నీవు బ్రతుకున్నంత వరకే. ఈ లోకంలో నువ్వు లోకాన్ని విడిచిపెడితే కూడా తీసుకుని వెళ్తావా? లేదు. నీ పోరాటం అంతా లోక సంబంధమైనటువంటి ఆశలు దురాశలు పొందుకోవడానికి మాత్రమే ఉన్నది. ప్రియ దేవుని బిడ్డ, నీకెంతో అవకాశం ఉంది. సంఘము మీద, నీ విశ్వాస జీవితం మీద పోరాటం జరుగుతున్నది. నీ జీవిత ఆత్మీయ పోరాటంలో నువ్వు గెలుస్తున్నావా లేదా నీవు పరీక్ష చేసుకోవాల్సిందిగా ప్రభు పేట మీకు నేను మనవి చేసుకుంటున్నాను. ప్రియ దేవుని సంగమా, ఒకసారి ఆలోచన చేయండి. భూమి మీద భయంకరమైన శ్రమలు ఉన్నాయి.
చాలామంది కొట్లాడుతున్నారు. ఏమని కొట్లాడుతున్నారండి? మా వర్గం, మా మతం, మా కులం, మాది మాది అది ఇది కొట్లాడుతున్నారు. దేవుని బిడ్డలారా, మనము దేని కొరకు కొట్లాడాలా? మనము దేని గురించి పోరాటం చేయాలా? ఆయన తిరిగి వస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన వస్తున్నాడు. వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక ఆయన త్వరగా వచ్చుచున్నాడు. ఆయన కనురెప్పు పాటున వచ్చున్నాడు. ఆయన వచ్చినప్పుడు నీవు ఎత్తబడే గుంపులో ఉంటావా లేదా అనేది ఒక పరీక్ష. రానయ్యున్నవాడు త్వరగా వస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు వస్తూ ఉన్నాడు. లోకంలో నీ పోరాటం దేని కొరకు? డబ్బు కొరకు. ఆదివారము కూడా ఆ పిచ్చి డబ్బు కొరకు నీవు లోక సంబంధమైన అధికారులకు లోబడుతున్నావు, కానీ పరలోక సంబంధమైనటువంటి దేవునికి లోబడట్లేదు. దేవుని బిడ్డలారా, ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా, ఎలా సుఖిస్తామా, ఎలా డబ్బు గడిస్తామా, మన కడిపేనా దేవుడు అనుకున్న వారు మాత్రము విడిచిపెట్టబడతారు. కానీ కడపూర శబ్దము రాబోతుంది. దానిని వినివాడు ఎత్తబడే గుంపులో వెళ్ళిపోతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన త్వరగా వచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ భూమి మీద ఎక్కడ చూసినా సమాధానము లేదు. ఈ భూమి మీద సంతోషము లేదు. ఎక్కడ చూసినా యుద్ధములు, కాటకములు జరుగుతున్నాయి. కన్న తండ్రి పిల్లల్ని చంపేస్తున్నారు, పిల్లలే తల్లిదండ్రులు చంపేస్తున్నారు, అత్త కోడల్ని, కోడ తల్లిని అత్తని చంపేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కడ సమాధానం ఉంది నాకు చెప్తారా? రాజ్యము మీద రాజ్యము, దేశము మీద దేశము, వారి యుద్ధములు, కోలాటములు జరుగుతున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, వారు పోటమంది సాతాను పని ఏంటంటే యేసుక్రీస్తు రాకడు అంత త్వరగా రాబోతుంది. సమయము కొద్దిగా ఉంది, సమయము కొద్దిగా ఉంది. ఆయన వస్తూ ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు నీ విశ్వాస పరిణామం ఎలా ఉందో ఒక పరీక్ష చేసుకో. నీకు పరీక్ష సాతాను గాడు పెడుతున్నాడు. ఏ పరీక్ష? ఆదివారము ఇప్పుడు పనిచేస్తానే నీకు డబ్బు, ఈ మధ్యలో నాకు చాలా సంతోషం, ఆ ఇల్లు కాపాడుకోవడానికి ఆదివారం ఎగ్గొట్టుకుని ఆ ఇల్లును కాపాడుకుంటున్నారు. ఎందుకు కాపాడుకునే పరిస్థితి వచ్చింది నీకు? ఏ ఇల్లు మీకు అర్థం తెలుసు దేవుని బిడ్డలారా. అక్కడికి పోతే నీ ఇల్లు పోతుంది, కానీ అక్కడ పోయి నీ జీవితం నాశనం చేసుకుంటే అక్కడ నా పరలోకము, నా యొక్క పౌరస్థితి పరలోకములో ఉంది. దేవునికి స్తోత్రం. నీకు దేవుడు కావాలా? భూమి కావాలా? దేవుడు కావాలా? డబ్బు కావాలా? దేవుడు కావాలా? ఈ లోక సంబంధమైనటువంటి బంగారం కావాలా? తీర్మానం చేసుకో. యుద్ధములు, కోటాలటం జరుగుతున్నాయి. ప్రియులారా, మేమంటే మేము గొప్పవారము, మేమంటే మేము గొప్పవారము. దేవుని బిడ్డలారా, మనకు గొప్పవారు ఎవరు అంటే ఒక్కడే ఒకడు, మన ప్రభు అయినటువంటి యేసుకుందు. ఆయన పరలోకమందును భూలోకమందును సర్వాధికారము కలిగినటువంటి మన యేసయ్య. ఒక్కసారి తీర్మానం చేసుకో. అన్నీ విడిచిపెట్టండి దేవుని బిడ్డలారా. మనము బ్రతికినంత కాలమే ఆ డబ్బు, ఆ బంగారం, ఆ వెండి, ఆ బ్యాంక్ బ్యాలెన్స్ ఇవన్నీ మనం చనిపోతే అది ఎవరు వశం అయిపోతుంది దేవుని బిడ్డలారా. కానీ ఒక్కటి మాత్రము, నువ్వు సరి అయిన మార్గంలో సంఘము ఎత్తబడుతుంది. సంఘం ఏమైపోతుందండి? సంఘము ఎత్తబడుతుంది. సంఘం అంటే ఎవరంటే పూర్తిగా ప్రభువు నమ్ముకున్నవారు, క్రీస్తు కొరకు జీవించిన వారు, క్రీస్తు కొరకు తన ప్రాణమును త్యాగము చేసిన వారు మాత్రమే ఆయన రాకడలో ఎత్తబడే గుంపులో ఉంటారు. ఈ అగ్ని పరీక్షలో నువ్వు నెగ్గితే ఆ శబ్దం వింటావు. ఏ శబ్దం అండి? కడపూరు శబ్దం వింటావు, వెళ్ళిపోతావు, ఆకాశంలోకి వెళ్ళిపోతావు. మహాశ్రమలు రాబోతుంది, కష్టాలు రాబోతున్నాయి. ప్రియ ప్రకటన గ్రంథంలో ఏ తెగుళ్ళు అయితే ఉన్నాయో ఆ తెగుళ్ళన్నీ కూడా మానవుని మీద రాబోతున్నాయి. దాన్ని తప్పించుకొనుట ఎవరి వశము కాదో. నువ్వు కానీ ఎత్తబడితే పరలోక రాజ్యానికి నువ్వు వెళ్తే దేవుడే నీ పక్షాన సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అగ్ని పరీక్షలో నువ్వు నెగ్గాల, అగ్ని పరీక్షలో నువ్వు నెగ్గాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. గెలుస్తావా లేదా? ఎంతకాలం నిద్రపోతూ ఉంటావు? ఆ యొక్క పేతురు వాక్యం చెప్తా ఉంటే ఆ యొక్క కిటికీలో ఉండి నిద్రపోతున్నాడు. అటో కాలు ఇటో కాలు వేసాడట. ఒక కాలేమో చర్చిలో పెట్టాడు, ఇంకో కాలు ఎక్కడ పెట్టాడు? బయట పెట్టాడు. నిద్రలో జోగుతున్నాడట. ఒక్కసారి అక్కడి నుంచి పై కింద పడి చచ్చిపోయాడు. దేవుని బిడ్డలారా, ఉంటే యేసయ్య నమ్ముకొని ఉండు, లేకపోతే యేసయ్య విడిచిపెట్టు. యేసయ్య లేకపోతే నీ జీవితంలో గమ్యం లేదు. యేసయ్య లేకపోతే నీకు రక్షణ లేదు. యేసయ్య లేకపోతే
నీకు మార్గం లేదు. అందుకోసమే ఆఖరిగా ఒక మాట చెప్తున్నాను. యేసయ్య అంటున్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమును అంటున్నాడు. పరీక్షలో నెగ్గాలని ఒక మనిషి సంవత్సరం అంతా కూడా బాలురు చిన్నపిల్లలు పరీక్ష ఒక సంవత్సరం అంతా చదువుకొని ఆఖరికి మధ్యలో క్వార్టర్లీ ఎగ్జామ్స్ ఉంటాయి, హాఫ్ ఇయర్లో ఎగ్జామ్స్ ఉంటాయి, చివరికి ఇంకొక మెట్టు పాస్ పోవాలంటే ఫైనల్ ఎగ్జామ్, యాన్యువల్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఇన్ని పరీక్షలు పాస్ అవ్వాలా? నువ్వు పరలోకానికి వెళ్ళాలంటే దీనిలో గెలవాలా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దీనిలో గెలవాలి. దీనిలో గెలిస్తే తప్పనిసరిగా నీవు నేను నూతన యెరూషలేము అనే పట్టణములో బంగారు వీధుల్లో ఆ యేసయ్యతో మనం పరలోకంలో నడవగలుగుతాం. దేవుడి వాక్యమును దీవించునుగాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. దేవుని బిడ్డలారా, అందరు కూడా కన్నులు మూసుకొని ప్రార్థన చేద్దాం. మోకరించిన కలిగిన వారందరూ మోకరించండి. దేవా, ఈ లోకంలో మాకేదొద్దు నాయన, ఈ పరీక్షల్లో మేము పాస్ కావాలి నాయన. అగ్ని పరీక్షలు మా జీవితంలో ఉన్నాయి, ఎన్ని అగ్ని పరీక్షలు ఉన్నాయి, కానీ దాని వెనక మాకు జీవ కిరీటం, వచ్చే కిరీటం మాకు ఇచ్చి ఉంటున్నావు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి పరిశుద్ధ నాయన, మీకు వందనాలు ప్రభువా. ఇప్పుడు వరకు నాయన ఈ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రం. దేవా, శ్రమలు రాక తప్పవు నాయన. శ్రమలు సహించిన వాడు ధన్యుడు, శ్రమలను గెలిచిన వాడు కూడా ధన్యుడని వాక్యము సెలవిస్తుంది. మంచి పోరాటము పోరాడుతున్నని నీ వాక్యము ద్వారా పౌలు భక్తుడు తిమోతికి వ్రాస్తూ ఉన్నాడు. నాయన, నా విశ్వాసం అనే ఆ యొక్క బంగారమును నేను కాపాడుకోవాలి, విశ్వాసమును కాపాడుకోవాలి నాయన. నా పరుగును తుదముట్టిస్తాను నాయన. ఆఖరి వరకు కూడా నేను మంచి పోరాటం పోరాడాలి ప్రభువా. చచ్చిపోయే వరకు కూడా మంచి పోరాటం పోరాడాలి నాయన. ఈ వాక్యం వినిచున్న ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించండి. ఈ యొక్క లైవ్ టెలికాస్ట్ ద్వారా అనేక మంది వింటున్నారు, వారిని కూడా దీవించమని ప్రార్థన చేస్తూ ప్రతి హృదయము తాకి వారికి స్వస్థత, విడుదల, విమోచన, అన్నిటికంటే ముఖ్యం వారిని ఆశీర్వదించి దీవించమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరు గట్టిగా ఆమేన్ చెప్తామా? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.